ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బంటిగాడు ఫోన్ చేస్తున్నాడు. అవును, మాట్లాడు. హలో బంటి, చెప్పరా. ఫోన్ చేసి మాట్లాడవేంటి బంటి? నువ్వు ఈ నేరం నుంచి బయటపడినందుకు నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఆయన ప్రశాంతంగా ఉన్నారా? ఉంటారులేరా. నాన్నకి మనం తప్ప మరో ప్రపంచం ఆయనకి తెలీదు. మనకి బాధ కలిగితే ఆయన కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి. మనకి ప్రమాదం వస్తే ఆయన గుండెలు ఆగిపోతాయి. మనల్ని ఆయన కంటే గొప్పగా ప్రేమించేవాళ్లు, మన మీద పిచ్చి ప్రేమతో ప్రాణాలు వదిలేవారు ఇంకెవరుంటారా బంటి? నిజంగా అలాంటి నాన్నకి బిడ్డలుగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం రా. అరే బంటి, నేనిక్కడ మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేంట్రా ఏం మాట్లాడావు? సత్యవతి, సుహాసిని గారి కోడలు మన బంటిని నిర్దోషిగా నిరూపించిందంట. పెద్ద సమస్య నుంచి బయటపడేసిందంట. తను చేసిన ధైర్యానికి, త్యాగానికి మనమేమిచ్చినా రుణం తీర్చుకోలేం. ఏదేమైనా నాకు మాట్లాడే అవకాశం, అదృష్టం లేదు కాబట్టి ఆగాను. లేదంటే ఆమెను కౌగిలించుకుని మనసారా అభినందించి చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పుండేవాణ్ణి. అలాంటి కూతుర్ని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. మాట్లాడండి. తను చేసిన పనికి వాళ్ళ నాన్న గుండెలు గర్వంతో ఉప్పొంగిపోయి ఉంటాయి. ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుంటాయి. ఆమె చేసిన సహాయానికి మాటలు రాక గొంతు తడారిపోయి ఉంటుంది. ఏదేమైనా ఆమె చేసిన పనికి థ్యాంక్స్ అనే 2 అక్షరాలు చెప్పి చేతులు దులుపుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది సత్యవతి, బాధగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.